ఎవరైతే ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆకర్షణలు ఎదురైనా చూపుని లక్ష్యం వైపు పెడతారో వాళ్ళే గెలుస్తారండి. పెట్టావా టార్గెట్, ఓ గురి పెట్టావా, కొడితే దాని వైపే ఉండాలి దృష్టి అంతా. కాసేపు దాని మీద, కాసేపు ఇంకో దాని మీద, కాసేపు ఇంకొక దాని మీద, మన ఇష్టం వచ్చినట్టు చూస్తే కాదు. నువ్వు పెట్టుకున్న లక్ష్యం ఏంటి? దేవుని కొరకు బ్రతకాలని, విజయం సాధించవచ్చు. నువ్వు కుడికి ఎడమకు తిరగకుండా లక్ష్యం వైపు టార్గెట్ చేయాల్సిన నువ్వు ఈరోజు ఎటు చూస్తున్నావా? జీవితంలో ముందుండగలుగుతారు. మనందరికీ తెలుసు పక్షిరాజు, గ్రద్ద మనందరికీ తెలుసు కదా. పక్షులకే రాజు, అడవికి రాజు సింహం, పక్షులకు రాజు పక్షిరాజు గ్రద్ద. దాని గురించి గొప్ప గొప్ప కథలు చెప్తారండి. ఆ మధ్య నేను ఒక విషయాన్ని విన్నాను. ఆకాశంలో నుండి గ్రద్ద ఆహారాన్ని వెతుకుతూ భూమి వైపు అలా చూసిద్దట. కొన్నిసార్లు పచ్చని పొలాల వైపు చూసిద్ది, మరికొన్నిసార్లు నీళ్ళల్లో ఉన్న చేపల వైపు చూసిద్ది. ఆకాశంలో ఉండి తన పొదునైన కళ్ళతో లక్ష్యం మీద టార్గెట్ చేస్తుంది. నీళ్ళల్లో చూసిద్ది, ఓ చేపని, బోలెడన్ని చేపలు ఉంటాయి అక్కడ, ఒక చేపని టార్గెట్గా పెట్టుకుంటుంది. ఆకాశంలో ఉండే అదిగో ఆ నీళ్ళల్లో ఉన్న ఆ చిన్న చేపను చూసేస్తుంది. అది చూసి అక్కడి నుండి రెప్పపాట్లో రాకెట్ వేగంతో రయ్యని వస్తుంటుంది. దాని చూపంతా అది దేని మీద అయితే టార్గెట్ పెట్టిందో ఆ చేప మీదనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? ఈ చేప ఎక్కడుంటే ఈ చేప పైన నీళ్ళకు అందుబాటులో మరో చేప ఉంటుంది. ఈ పక్షిరాజు రయ్యని వస్తున్నాడు కదా, ఆ లోపల ఉన్న చేప ఎందుకులే, పైనే ఓ చేప వచ్చి ఉంది, దాన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి తిందాం అనుకోదట. అది అందుబాటులోకి ఓ చేప వచ్చింది కదా, దాన్ని పట్టేద్దాం అనుకోదంట. నీళ్ళ మీదకి ఎన్ని చేపలు వచ్చినా దాని టార్గెట్ మాత్రం లోపల తాను దేని మీద అయితే గురి పెట్టిందో దాని మీదనే ఉండుద్దట. ఇక కంటి ముందు దగ్గరలో అందుబాటులో ఏదున్నా దాన్ని పట్టుకొని కూడా పట్టుకోదట. ఎందుకో తెలుసా? అక్కడ నుండి ఒకదాన్ని టార్గెట్ చేసి అది రయ్యమని వస్తున్నప్పుడు, ఒకటి నీళ్ళపైకి వచ్చింది కదా, పొర్రపాటును అనుకుందాం అక్కడి నుంచి దీని మీద పెట్టిద్ది చూపు. ఇక్కడికి రాగానే ఇంకొక చేప నీళ్ళలో నుండి పైకి ఎగిరి పడుతుంటుంది. కొన్ని చేపలు నీళ్ళలో నుంచి పైకి ఎగిరి పడుతుంటాయి కదా, ఆ నీళ్ళల్లో ఉన్న చేపను ఎందుకులే, ఈ పైకి ఎగురుతుంది కదా, దీన్ని పట్టుకొని పోదామని ఆ చూపుని మరలా అడ్డు తిప్పింది అనుకో, ఏం జరిగిద్దో తెలుసా? ఇది పోద్ది, అది పోద్ది, ఎటు కాకుండా పోద్ది. అందుకే దానికి తెలుసు, కన్ను చూపు దీని మీద కాసేపు, దాని మీద కాసేపు, ఇది దొరికితే సరిపోద్దులే, అది దొరికితే సరిపోద్దులే అని లక్ష్యాలు మార్చుకుంటూ పోవడం కాదు. ఒక దాని మీద గురి పెడితే చావో రేవో తేలేంత వరకు నీ చూపు దాని మీదే ఉండాలి. ఈ మార్గంలో బోలెడన్ని ఎదురవుతాయి, ఈ మార్గంలో బోలెడన్ని ఆకర్షణలు నిన్ను పక్కకు లాగేస్తాయి. షార్ట్ కట్ వేసి దొరుకుతాయి నీకు, చేతిదాకా నువ్వు కష్టపడేది అంది వచ్చినట్టుగా కనబడిద్ది. పొర్రపాటున నీ చూపట్టు తిప్పావా ఎటూ కాకుండా పోతావు. పౌలన్న ఏమన్నాడు? నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను, నాకంటూ ఓ టార్గెట్ ఉంది, నాకంటూ ఓ లక్ష్యం ఉంది, దాన్ని రీచ్ అవ్వడానికి నేను వెళ్తున్నాను. బిడ్డ, నువ్వు ఏ టార్గెట్ పెట్టుకున్నావు దాని మీదనే నీ లక్ష్యం ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగడానికి వీలు లేదు. పక్షిరాజులాగా ఆకాశం నుండి లక్ష్యం వైపు రయ్యని వచ్చినట్టు కనుక నువ్వు ఉండగలిగితే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు యేసు నామములో. హల్లెలూయా. మధ్యలో కొన్ని చేపలు వస్తుంటాయి, అటు ఇటు పడుతుంటాయి, కానీ దాని చూపు దేని మీదకు పోదండి, లక్ష్యం మీదనే ఉంటుంది. మనకు బైబిల్ గ్రంథంలో ఒక శిష్యుడు తెలుసు, దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని, సమాజాన్ని ఉద్ధరించాలని వచ్చాడు. ఆయన పేరేంటి? బోలెడంత మంది ఉన్నారు. ఎవరని అడిగితే మీరు ఎవరి పేరు చెబుతారు? ఏలియా తర్వాత ఎలీషా తర్వాత మనకు తెలిసిన శిష్యుడు ఎవరు? గెహజీ. దేవుని కొరకు బ్రతకాలని, ఆత్మలను దేవుని వైపు త్రిప్పాలని, సమాజాలను ప్రభావితం చేయాలని అన్నీ మానుకొని దైవజనుని దగ్గరికి వచ్చి దైవజనుని ఇంటి వాకిటి దగ్గర కాపలా కాచుకుంటున్నాడు. ఆయన లక్ష్యం ఏంటయ్యా? నేను ఏలియా తర్వాత ఎలీషా అభిషేకం పొందుకొని ముందుకొచ్చాడు, నేను ఎలీషా తర్వాత
మూడంతల ఆత్మను పొందుకొని దేవుని సేవ చేయాలి, అదేగా ఆయన టార్గెట్. అలా నమ్మకంగా కొనసాగుతున్నాడు, నమ్మకంగా దైవజనుని ఇంటి వాకిటి దగ్గర కాచుకుంటున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, నయమాన్ అనేవాడు సిరియా నుండి కుష్ఠరోగంతో వచ్చాడు. వస్తా బోలెడంత సంపద తీసుకొచ్చాడు, బోలెడంత వెండి బంగారాలు మూటగట్టుకొని వచ్చాడు. దైవజనుని చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఆ ప్రార్థన ఫలితంగా అద్భుతం జరిగింది. ఈ కుష్ఠరోగం నయమానును విడిచిపోయింది. నయమాను బాగుపడిన తర్వాత వచ్చి అంటాడు, అయ్యగారు ఎన్నో వైద్యాలు చేయించాను, నాకు ఏ విధంగా బాగు కాలేదు. ఇదిగో ఈరోజు నేను బాగుపడ్డానంటే మీరే కారణం, ఈ బహుమానాలు తీసుకోండి అని వెండి బంగారాలు తెచ్చాడు. కాస్ట్లీ బట్టలు తెచ్చి అక్కడ పెట్టాడు. ఎలీషా అన్నాడు, నీ వెండి బంగారాలు నాకొద్దు, తీసుకుపో, జాగ్రత్తగా బ్రతుకుపో అన్నాడు. ఎలీషా ఏమో ఉన్నవన్నీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత తన చూపుని వెండి బంగారాల మీదకు తీసుకురాలేదు. నాకేం కావాలో నా దేవుడు నాకు ఇస్తాడులే, పోవయ్యా నువ్వు అన్నాడు. కానీ ఈ గెహజీ ఉన్నాడే, దేవుని మీద మనసు పెట్టినోడు ఉన్నట్టుండి దేని మీదకి వెళ్ళింది అయ్యగారు చూపు? వెండి బంగారాల మీదకి వెళ్ళింది. వెళ్ళిందా? వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నాడా? రథం వెంటబడి పరిగెత్తాడు. నీ టార్గెట్ ఏంటయ్యా? నువ్వు పెట్టుకున్న లక్ష్యం ఏంటి? దేవుని కొరకు బ్రతకాలని, విజయం సాధించాలొచ్చిన నువ్వు కుడికి ఎడమకు తిరగకుండా లక్ష్యం వైపే టార్గెట్ చేయాల్సిన నువ్వు ఈరోజు ఎటు చూస్తున్నావయ్యా? ఈరోజు నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు? కనబడిన దాని వైపల్లా బెండ్ అయిపోవటం, ఒక ఆకర్షణ అలా వస్తే బలహీనపడిపోవటం. గమ్యం ఎప్పుడు చేరతావు నువ్వు? ఇదే మనస్తత్వం, గెహజీ లాంటి మనస్తత్వం నీలో గనక ఉంటే నువ్వు గమ్యం చేరడం అనేది జరగని పని. నువ్వు దేవుని కొరకు ఏం చేయలేవు, సమాజంలో కూడా నువ్వు నిలబడే పరిస్థితి లేదు. కలల గంట కూర్చోవడమే. ఏం గంట? కలలు. అవి కూడా రాత్రులు వచ్చే కలలు కాదు, పగటి కలలు గంట కూర్చోవడం తప్ప. తమ్ముడా, వింటున్నావా? నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు చేరలేవు. పెట్టావా టార్గెట్, ఓ గురి పెట్టావా, కొడితే దాని వైపే ఉండాలి దృష్టి అంతా. కాసేపు దాని మీద, కాసేపు ఇంకొక దాని మీద, కాసేపు ఇంకొక దాని మీద, మన ఇష్టం వచ్చినట్టు చూస్తే కాదు. గెహజీ చూపు మళ్లించాడు, దారి తప్పిపోయాడు. యోధా దేవుని కొరకు బ్రతకాలని అన్నీ విడిచిపెట్టుకుని వచ్చి చూపు మళ్లించాడు, ఓ దారి అయిపోయాడు. దారి అయ్యాడా లేదా? గనుక ఈరోజు నువ్వు విజయం పొందాలి అని అంటే మొట్టమొదట నువ్వు ఎంచుకున్న లక్ష్యం మీదనే నీ గురంతా ఉండాలి. చెంచలంగా కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు ఇది, ఇట్లా నువ్వు మార్చుకుంటా రోజుకు రంగేస్తున్నావు అనుకో, అవసరం వెళ్ళేలాగా ఏమి సాధించలేవు, అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు.